చుట్టూ ఉన్నటువంటి అగ్నిజ్వాలలు చూసి ఆకాశానికి ఎగిసి లోపలికి విసిరేశాడు ఆ శక్తిని, ఆ యంత్రాన్ని. ఆ యంత్రం యొక్క ప్రభావం వల్ల శక్తులకు అలసత్వం, నిద్ర ఆవహించినాయి. అందువల్ల వాళ్ళు యుద్ధం చేయటానికి నిరాకరిస్తున్నారు. దండిని, మంత్రిని, లలితాదేవి దగ్గరికి వెళ్ళి జరిగినటువంటి పరిస్థితి వివరించింది. ఆమె ఆ కారణాన్ని గమనించి కామేశ్వరుడి యొక్క ముఖాన్ని అవలోకించి నవ్వుతూ త్రినేత్రుడైనటువంటి గణేశుడిని సృష్టించింది. ఇది కూడా ఒక నామం ఉంది. రాక్షసులు ప్రయోగించినటువంటి విఘ్న యంత్రాన్ని ధ్వంసం చేసిమని ఆజ్ఞాపించింది గణేశుడికి. అప్పుడు గజాననుడు వెళ్ళి యంత్రాన్ని దంతాలతో ధ్వంసం చేశాడు. అప్పుడు శక్తి సైన్యంలో యథాపూర్వకంగా ఉత్సాహం ప్రబలింది. ఎందుకని? ఆ యంత్రం ఎప్పుడైతే బలం పోయిందో వీళ్ళకి మామూలుగా మెళకు వచ్చేసింది, ఆ నిద్రపోయింది. ఆ ఘోర యుద్ధంలో విఘ్నేశ్వరుడు గజాసురుని సంహరించాడు. బాలాంబ భండపుత్రులను ఖండించింది. మంత్రినీదేవి విశుక్రుణ్ణి మర్దించింది. దండినీదేవి విషంగుణ్ణి విధ్వంసం చేసింది. పుత్రులు, సోదరులు మరణించడం చూసినటువంటి భండాసురుడు దుఃఖం పొంది ఆ దుఃఖంలో నుంచి క్రోధం వచ్చి విజృంభించి మిగిలి ఉన్నటువంటి సైన్యాన్ని సమకూర్చుకుని లలితాదేవితో యుద్ధానికి సన్నద్ధుడైనాడు. భండాసురుడు మధుకైటబులు మొదలైనటువంటి వాళ్ళు విష్ణువు శత్రువులని, అంధకాదులైనటువంటి శివశత్రువులని సృష్టించారు. చూడండి, మధుకైటబులను సృష్టించారు. వాళ్ళు విష్ణువు శత్రువులు. అంధకాసురుడు మొదలైన వాళ్ళని సృష్టించారు. వాళ్ళు శివశత్రువులు. వాడికి అంత శక్తి ఉంది ఆ భండాసురుడికి. అది గమనించినటువంటి ఆమె విష్ణువు యొక్క దశావతార మూర్తులని, శంకరుడి యొక్క మూర్తులను తాను సృష్టించి ఆ రాక్షసులని అంతం చేసింది. అప్పుడు ఆ దైత్యభటులు ఎంతమంది మరణిస్తున్నా కూడా భండాసురుడు మళ్ళా అసంఖ్యాకంగా సైన్యాన్ని సృష్టించడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆ దేవి పాశుపతాస్త్రాన్ని ఆ సైన్యం అంతా కూడా సంహరించమని ప్రయోగించింది. అలాగే కామేశాస్త్రాన్ని ప్రయోగించి భండాసురుణ్ణి సపరివారంగా భస్మం చేసి పారేసింది. పాశుపతాస్త్రంతో సైన్యాన్ని, కామేశాస్త్రంతో భండాసురుణ్ణి సపరివార సమేతంగా భస్మం చేసేసింది లలితాదేవి. అప్పుడు బ్రహ్మాది దేవతలు ఆ మహాదేవికి ప్రణామం చేసి స్తోత్రం చేశారు. మేరు పర్వతం యొక్క శిఖరాల్లో విశ్వకర్మ శ్రీపురాన్ని నిర్మించి ఉన్నాడు. అక్కడికి రావలసిందని దేవతలంతా కూడా ఆ లలితాదేవిని ప్రార్థించారు. అందరూ కూడా జయ జయధ్వానాలు చేస్తూ ఉండగా ఆ తల్లి బయలుదేరి మేరుపర్వత శిఖరానికి చేరి అక్కడ శ్రీచక్ర ఆకారంలో నిర్మాణం చేయబడినటువంటి దివ్యమైన నగరాన్ని చూసి సంతోషించి ఆ నగరంలో ప్రవేశించింది. బ్రహ్మదేవుడు వశిష్ఠాది మహర్షులతో కూడి ఆ దేవిని రత్న సింహాసనం మీద కూర్చుండబెట్టి బృహస్పతి తెచ్చినటువంటి అభిషేక సామాగ్రితో సకల లోకాలకి సామ్రాజ్ఞిగా అభిషేకించాడు. ఆమె సమస్త లోకాలని నిర్వహిస్తూ అక్కడ విరాజిల్లుతూ ఉన్నది. ఆ శ్రీపురం త్రిపురోపాసకునికి తప్ప ఇతరులకు ఎవ్వరికీ కనిపించదు. ఆ త్రిపురాదేవిని ఉపాసించే వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి ఓ భార్గవ, ఓ పరశురామ, వింటున్నావా అన్నాడు మధ్యలో. అగస్త్యుడికి చెబుతున్నాడు ఇదంతా. హయగ్రీవుడు, అది మర్చిపోకూడదు మనం.
ఓ అగస్య, నీ భార్య అయినటువంటి లోపాముద్ర వల్ల దీక్ష పొంది త్రిపురాదేవిని ఉపాసించు అని హయగ్రీవ స్వామి అగస్యుల వారికి ఉపదేశించాడు అని దత్తాత్రేయ స్వామి పరశురాముల వారికి చెప్పాడు అని యథాశక్తిగా నేను మీతో పంచుకుంటున్నాను. హయగ్రీవుడి యొక్క ఆదేశాన్ని అనుసరించి అగస్త్యుల వారు ఆ త్రిపురాదేవిని ఉపాసించి శ్రీపురంలో స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఓ పరశురామ, ద్విజులకు ఉపనయనంలాగా ఈ త్రిపుర ఉపాసనకి దీక్షాగ్రహణం అనేది అవసరం. దీక్షావంతులైనటువంటి వాళ్ళు విద్వాంసులు కాకపోయినా కూడా సద్గతిని పొందగలుగుతారు. వేదానికి ముఖ్యమైనటువంటి అర్థం త్రిపురయే. కాబట్టి త్రిపురను సాక్షాత్కరింప చేసేటటువంటి సాధనమే వేదం. పరమేశ్వరుడు లోకులను ఉద్ధరించడం కోసం వేదాల నుండి పురాణాలను, ఆగమాలను ప్రవర్తింపజేశాడు. మహర్షులు ఆగమశాస్త్రాలను మధించి తంత్రశాస్త్రాన్ని వెలయింపజేశారు. వేదాలలో, ఆగమాలలో సిద్ధమై ఉన్నటువంటి మంత్ర యంత్ర పూజా విధానాత్మకమైనటువంటి భాగం ఏదైతే ఉందో అదే తంత్రశాస్త్రంగా ప్రసిద్ధమై ఉన్నది. అదే తంత్రశాస్త్రం. ఆ శాస్త్రము చేత ఉపాసింపదగినటువంటి త్రిపురాదేవి. ఆమెయే హ్రీం అనేటువంటి బీజానికి ఆజ్యం. ఇక దీనికి శర్మగారు వ్యాఖ్యానిస్తున్నారు. దేవతల యొక్క వృత్తాంతాన్ని మనం పరిశీలిస్తే మానవుల్లాగా దేవతలు కూడా జీవులే అని స్పష్టమవుతుంది. మానవులాగానే వాళ్లకు కూడా కామక్రోధాదులు, ఈర్ష్యాదులు, ద్వేషాలు ఉన్నాయి. కాబట్టే ఇంద్రాదులకి సత్యలోకంలో లోపల కొలువులో ప్రవేశించడానికి అర్హత లేకుండా పోయింది. బయట మాత్రమే బ్రహ్మని వాళ్ళు దర్శించగలిగారు. అంతేకాదు, వీరవ్రతుని చరిత్రను బట్టి మానవులు కూడా మన్మధుణ్ణి నిగ్రహిస్తే దేవతలను కూడా మించిపోగలుగుతారు అని మనకి అర్థమవుతోంది, స్పష్టమవుతున్నది. ఇంద్రుణ్ణి జయించి త్రిలోక ఆధిపత్యాన్ని సంపాదించినా కూడా కామక్రోధాలను జయింపనంత వరకు పరమసుఖం కలగదని రాక్షసుల యొక్క వృత్తాంతం వల్ల మనం గ్రహించవచ్చు. పార్వతీ పరమేశ్వరులు తనని చూడటానికి వచ్చినటువంటి సనత్కుమారుడు గమనించకుండా వాళ్ళిచ్చే వరాలను, శాపాలను లెక్కబెట్టలేక లేదు అంటే దాని అర్థం ఏమిటి? తత్వజ్ఞుడు ఎలా ఉంటాడో సనత్కుమారుడు యొక్క స్థితి వల్ల మనం గ్రహించాలి. తత్వజ్ఞుడు అటువంటి తత్వజ్ఞాని విషయంలో కూడా కర్మానుష్ఠానము, భావనాబలము, ప్రారబ్ధాలై ఫలాన్ని ఇవ్వక మానల. ఆయన చేసినటువంటి అగ్ని యొక్క ఆరాధనానికి ఫలితంగా బ్రహ్మపుత్రత్వం సంభవించింది. చూడండి, రాక్షసులను జయించాలి అనేటువంటి భావన వల్ల తారకాసుర సంహారం కోసం కుమారస్వామిగా పుట్టవలసి వచ్చింది. అయినా కూడా ఆయన ఈ జన్మలని, ఈ శరీరాలని రాక్షస సంహారము మొదలైనటువంటి పనులు అన్నింటినీ అద్దంలోని ప్రతిబింబంలాగా, స్వప్నంలోని సన్నివేశంలాగా తనలోనే తోస్తూ ఉన్నటువంటి చిత్రాలుగా చూస్తూ ఆనందిస్తూ ఉన్నాడు. అందువల్ల ఆయన శాపాలని, వరాలని కూడా లెక్కబెట్టలేదు. అంటే ద్వంద్వాతీతుడైనాడు. శీతోష్ణ సుఖదుఖాలను జయించేశాడు. త్రిపురాదేవి తనలో నుండే త్రిమూర్తులను, వాళ్ళ భార్యలను, ఇతర శక్తులను సృష్టించింది. ఆమె నియోగం వల్ల బ్రహ్మ తక్కినటువంటి దేవతలు, మానవులు, రాక్షసులు మొదలుగా కలిగినటువంటి సమస్త జీవులు కూడా లోకాలను సృష్టించింది. ఈ సృష్టి
ఇందులో రాజులు, దేవతలు, రాక్షసులు పాలించడం, యుద్ధాలు చేసి నశించిపోవడం, కొందరు మోక్షాన్ని పొందడం మొదలైనటువంటి సర్వము కూడా ఆ త్రిపురాదేవి అందే అద్దంలో ప్రతిబింబిస్తున్నటువంటి చిత్రముల పరంపరలాగా కనిపిస్తున్నది అనేది స్పష్టం. ఆ తల్లే తన వినోదం కోసం కేళీ విలాసంగా మహానాటకంలాగా ఇదంతా కూడా గోచరింపజేస్తోంది. ఆమెనే తన స్వరూపంగా గుర్తించే వాళ్ళకు కూడా ఇదంతా ఆమెకు వలె వినోదమాత్రంగా తోచటం అనేది స్పష్టమవుతుంది. అయితే ఆ స్థాయికి వెళ్ళాలి. పరశురాముడు దత్తాత్రేయుడి వల్ల అమ్మవారి యొక్క మాహాత్యాన్ని విన్న తర్వాత ఆత్మజ్ఞానం, చర్య నిశేషాలు విన్నాడు. సుమేధుడనేటువంటి శిష్యుడు పరశురాముడి వల్ల దీన్ని అంతా కూడా విని మహాత్యఖండము, జ్ఞానఖండము, చర్యాఖండము అనేటువంటి 3 భాగాలుగా గ్రంథంగా రచించాడు. మనం గతంలో కూడా చెప్పుకున్నాం సుమేధుడి గురించి. బ్రహ్మదేవుడి యొక్క ఆదేశం వల్ల నారద మహర్షి సుమేధుడి దగ్గరకు వచ్చి ఆ గ్రంథాన్ని వినిపించమని కోరాడు. నారదుడు అంతటి వాడు. సుమేధుడికి హరితాయనుడు అనే పేరు కూడా ఉంది. హరితాయనుడు నారదుడికి గ్రంథాన్ని వినిపించాడు. ఇది మనం మర్చిపోకూడదు. ప్రథమంలో మనం చెప్పుకున్నాం పీఠికలో. ఇక మనం త్రిపుర రహస్య సారమైనటువంటి జ్ఞానఖండంలోకి, ప్రథమ అధ్యాయంలోకి, విచారోదయము అనేటువంటి అంశంలోకి ప్రవేశిద్దాం. ఇప్పటి వరకు మనం పీఠిక మాత్రమే చూసాం. ఇక అసలు గ్రంథంలోకి ప్రవేశిస్తున్నాం. జ్ఞానఖండ సారాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. ఇది ప్రథమ అధ్యాయం. మొట్టమొదట గణేశుడికి నమస్కారం చేసి ప్రారంభం చేసుకున్నాం. హరితాయనుడు నారద మహర్షితో చెప్తున్నాడు ఈ కథ అంతా. తాను రచించినటువంటి గ్రంథాన్ని వినిపిస్తున్నాడు. 3 భాగాలుగా ఉన్న గ్రంథంలో ఇప్పుడు మనం జ్ఞానఖండాన్ని మాత్రమే చెప్పుకుంటున్నాం. ఓం అనేది సర్వానికి కారణమైనటువంటి ఆనందమే రూపంగా కలిగి జగత్తు అనేటువంటి చిత్రము యొక్క ప్రతిబింబానికి అద్భుతమైనటువంటి అద్దంలాగా ఉన్నటువంటి చిన్మయమైనటువంటి పరదేవత అయినటువంటి విఘ్నేశ్వరుడికి నమస్కారం. నారద, పరమార్థ సాధనమైనటువంటి త్రిపురాదేవి యొక్క మాహాత్యాన్ని శ్రద్ధగా విన్నావు కదా. ఇక నీకు మహాద్భుతమైనటువంటి జ్ఞానఖండాన్ని చెబుతాను. దానిని గనక వింటే మనుష్యుడు శోకం పొందడు. వైదికము, వైష్ణవము, శైవము, శాక్తము, పాశుపతము అనేటువంటి అనేక విధాలుగా ఉన్నటువంటి విజ్ఞానం అంతా కూడా చక్కగా పరిశీలించిన తర్వాత ఈ జ్ఞానంలాగా మనస్సుకు ఎక్కేటటువంటిది మరొకటి లేదు అని నిశ్చయింపబడింది. దానిని భగవంతుడైనటువంటి దత్తాత్రేయుడు పరశురాముల వారికి హేతువులతో, అనుభవంతో నిరూపించాడు. ఇది విన్న తర్వాత కూడా ఎవడికైనా కూడా జ్ఞానం గనక కలగకపోతే వాడికి శివుడే సాక్షాత్కరించి బోధించినా కూడా కలిగే అవకాశం లేదు. సత్పురుషుల యొక్క చరిత్రం అద్భుతం. నా వల్ల కూడా దేవర్షి అయినటువంటి నారదుడు ఏదో కొంచెం వినగోరుతున్నాడు అంటే ఇది నన్ను అనుగ్రహించడం కోసమే. ఈ భావన ఉండాలి చెప్పేవాళ్ళు. భగవంతుడి చేతిలో పరికరంగా ఉండాలి. ఆ పనిముట్టుగా ఉండటం వల్ల నన్ను ఉపయోగించుకొని పరమాత్మ నా చేత చెప్పించాడు. ఇది కస్తూరికి సువాసనలాగా సజ్జనులకి అనుగ్రహం అనేది సహజంగా కలుగుతుంది. దత్తాత్రేయుడి వల్ల భార్గవరాముడు త్రిపుర మాహాత్యాన్ని విని భక్తి చేత కొంతసేపు తన్మయత్వంలో ఉండిపోయి కళ్ళు తెరిచి ఆనందాశ్రువులతో
గగుర్పాటుతో ఉన్నటువంటి శరీరంతో గురువైనటువంటి దత్తుల వారికి సాష్టాంగ దండ ప్రణామం చేసి లేచి నిలబడి 2 చేతులను జోడించి గద్గద స్వరంతో ఈ విధంగా అంటున్నాడు. శిష్యుడు ఎలా ఉండాలో చూపించాడు ఇక్కడ. కరుణాసింధువులైనటువంటి శ్రీ గురుదేవుల యొక్క అనుగ్రహం వల్ల నేను ధన్యుణ్ణైనాను, కృతకృత్యుణ్ణైనాను. అంటే నాలో ఉన్న కోరిక నెరవేరింది. స్వామి, మీ దయ వల్ల త్రిపుర మాహాత్యాన్ని విన్నాను. ఆ పరమేశ్వరిని ఉపాసించాలి అని కోరుకుంటున్నాను. ఆ పద్ధతిని నాకు బోధించండి అని అడిగాడు. భార్గవుడి యొక్క భక్తిని, శ్రద్ధని, అర్హతని చూచి దత్తాత్రేయుడు త్రిపురాదేవి యొక్క ఉపాసన కోసం ముందు దీక్ష ఇచ్చాడు. దీక్ష తీసుకున్న వాడికే అర్హత ఉంటుంది. శ్రేష్టమైనటువంటి ఆ దీక్షని మంత్రము, యంత్రం వీటితో సక్రమంగా సమగ్రంగా పొంది ఆనందమగ్నుడై ఆ పరమేశ్వరిని ఉపాసించడం కోసం గురువుగారి యొక్క ఆజ్ఞను పొంది పరశురాముడు ఆయనకి ప్రదక్షిణం చేసి ప్రణామం చేసి మహేంద్రగిరికి వెళ్ళిపోయాడు. అక్కడ నిత్య నైమిత్తికములైనటువంటి కర్మానుష్ఠానం చేసి 12 సంవత్సరాలు దీక్షతో ఆ త్రిపురాదేవిని ఉపాసన చేశాడు. అంతకాలము రెప్పపాటులో గడిచిపోయినట్లుగా ఉన్నది. 12 ఏళ్ళు 12 క్షణాల్లాగా అయిపోయింది అనుకోవచ్చు. ఒకనాడు పరశురాముడు సుఖంగా కూర్చొని ఈ విధంగా మనస్సులో అనుకున్నాడు. పూర్వం మార్గమధ్యంలో నేను ప్రార్థిస్తే సంవర్తుడు ఏదో చెప్పాడు. అప్పుడు అది నాకు కొంచెం కూడా తెలియలేదు. నేను దేనిని కోరి మొట్టమొదట గురువును ప్రార్థించానో అది కూడా మర్చిపోయాను. ఆయన వల్ల త్రిపుర మహాత్యాన్ని విన్నాను, కానీ సంవర్తుడు చెప్పినది ఏదో తెలుసుకోలేదు. అది కాకుండా సృష్టి ప్రసంగంలో నేను దత్తగురువును కొన్ని సందేహాలు అడిగాను. ఆయన కువలుడి యొక్క కథ చెప్పి, చేపలు తయారు చేసేవాడి కథ, అవి ఇప్పుడు ఆవశ్యకం కాదని నాకు సమాధానం చెప్పల. ఈ లోకము యొక్క పద్ధతి నాకు కొంచెం కూడా తెలియటం లేదు. ఇంత ఆడంబరంతో ఈ జగత్తు దేని నుండి పుట్టింది? ఈ జగత్తు ఎక్కడికి పోతోంది? ఎక్కడ నిలకడను పొందుతుంది? అన్ని ఎడల అంతా కూడా అస్థిరంగానే కనిపిస్తోంది. అస్థిరమైనటువంటి విషయాలతో వ్యవహారాలు స్థిరం లేనట్లే మనుషులు కూడా ప్రవర్తిస్తున్నారు. విమర్శ లేనటువంటి ఈ లోకల వ్యవహారం నాకు చిత్రంగా కనిపిస్తోంది. ఒక గుడ్డివాడి వెనక మరి ఒక గుడ్డివాడు పోతున్నాడా అనిపించేటట్లుగా ఈ ప్రజలు ప్రవర్తన ఉంది. నా వర్తన కూడా ఇందుకు అన్ని విధాలుగా నిదర్శనంగానే ఉంది. నా బాల్యంలో జరిగింది ఏది నాకు గుర్తులేదు. కౌమారంలో ఒక విధంగా, యవ్వనంలో మరొక విధంగా, ఇప్పుడు మరొక విధంగా వ్యవహారం జరుగుతోంది. ఈ వ్యవహారాలకి ఏమి ఫలితమో నాకు తెలియటల్లా. ఫలితాన్ని కోరి ఎప్పుడు ఏ పని చేస్తూ ఉన్నా కూడా అది చక్కగా ఉన్నది అనియే ఆ పని చేస్తూ ఉంటారు ఎవరైనా. అక్కడ ఏం ఫలం కలుగుతోంది? దేనివల్ల ఆత్మకు సుఖం కలుగుతోంది? దేనిని లోకులు ఫలము అని అనుకుంటున్నారో విమర్శిస్తే అది నిజంగా ఫలం కాదు. ఒకడు ఒక ఫలాన్ని పొంది మళ్ళా దానికోసం ప్రయత్నిస్తుంటే అది ఫలము అని నేను అనుకోను. ఫలాన్ని నిజంగా పొంది ఉంటే వాడికి దాని యందు మళ్ళా ఎట్లా కోరిక పుడుతుంది? ఒక కోరిక కోరాడు, ఆ కోరిక తీరింది, దానికి ఫలితం కనపడింది, మళ్ళీ ఎందుకు కోరతాడు ఆ కోరిక? మరి జనులందరూ పొందినటువంటి ఫలాన్నే మళ్ళా పొందడం కోసం ప్రయత్నిస్తున్నారు. కాబట్టి దుఃఖం పోవటమో లేకపోతే సుఖం కలగటమో ఫలమని చెప్పలేము. చెప్పాలి కదా. అదే కదా, నోవు నోచాము, ఒక మంచి ఫలితం వచ్చింది, దానివల్ల సుఖం కలిగింది.
చేయవలసినటువంటి పని మిగిలుంటే దుఃఖనాశనం కానిటువంటి సుఖం కానీ కలగదు కదా. కాబట్టి కర్తవ్యాన్ని కలిగి ఉండడమే దుఃఖములన్నింటిలో కూడా పరమ దుఃఖము అన్నాడు. అంటే ఇంకా చేయాల్సిన పని మిగిలిపోతుంటే అది దుఃఖాలలో పరమ దుఃఖం అన్నాడు. శరీరం అంతా కూడా తగలబడిపోతూ ఉంటే పాదాల యందు మాత్రం గంధం పూయటం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? గుండెల్లో బాణం గుచ్చుకొని ఉంటే అప్సరసలు కౌగిలించుకుంటే ఏమైనా సుఖం కలుగుతుందా? క్షయరోగికి సంగీతం వినిపించడం వల్ల కలిగే సుఖం ఎలాంటిదో, కర్తవ్యాలు చేయవలసిన పనులు మిగిలి ఉన్నవాడికి కూడా కలిగే సుఖం కూడా అలాంటిదే. కర్తవ్యం ఎవడికి లేదో వాడే ఈ లోకంలో సుఖము కలిగినవాడు. చేయవలసినటువంటి పనులు మిగిలి ఉంటే వాడికి కూడా సుఖం కలుగుతూ ఉంది అంటే ఎట్లా ఉంటుందంటే అది కొరత శిక్ష వేయబడిన వాడికి కూడా గంధం పూసి పుష్పమాలలు మెడలో వేస్తే సుఖం కలుగుతుందని చెప్పాల్సి ఉంటుంది. కొరత శిక్ష అంటే ఒక కర్రపుల్ల తీసుకొని ఒకవైపు బాగా పదునుగా చెక్కుతారు, అది నేలలో దిగేసి రెండో వైపు ఆ పదునుగా ఉన్న భాగంలో ఆసన భాగంలోంచి దిగేస్తారు, అది పొట్టలోకి వెళ్ళిపోతుంది. అది కొరత శిక్ష. అటువంటి కొరత శిక్ష వేస్తే మహాభయంకరమైన నరకం అది. వాడికి గంధం పూసి పుష్పమాలికలు మెడలో వేస్తే సుఖం కలుగుతుందా? ఆహా, ఇది ఎంత విచిత్రం! వందల కొలది కర్తవ్యాలు వచ్చి పైన పడుతూ ఉంటే ఇక్కడేదో సుఖం ఉన్నది అని దానికోసం జనులు ఎల్లప్పుడూ వెంపర్లాడుతూ ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనుష్యుల యొక్క ఈ అవిచార మాహత్యాన్ని ఏమని చెప్పేది? కర్తవ్యాలు అనంతాలుగా కొండల్లాగా కనిపిస్తూ ఉంటే వాళ్ళు సౌఖ్యాన్ని పొందుతున్నారు. కొండల్లాగా ఉన్నా కూడా చేయాల్సిన పనులు సౌఖ్యం కోసం సార్వభౌముడు ఏ విధంగా ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాడో అదే విధంగా బిచ్చగాడు కూడా ప్రయత్నిస్తూ ఉన్నాడు. రాజుగారి సుఖం వేరు, బిచ్చగాడి యొక్క సుఖం వేరు. ఇరువురు కూడా తాము కృతకృత్యులైనట్లుగా తలచుకుంటున్నారు. ఫలాన్ని గురించి ఆలోచన లేకపోతే అందరూ కూడా ఏ మార్గంలో పోతున్నారో నేను కూడా ఆ మార్గాన్నే పోతాను అనుకుంటూ ఉంటాను. విమర్శ లేనటువంటి ఈ లౌకిక వ్యవహార ప్రజ్ఞ ఇక సరిపోతుంది. ఈ విమర్శనతోనే దయానిధి అయినటువంటి గురువు దగ్గరకు పోవాలి. ఇది ఇక్కడ ఆ ఆలోచనతో వెళ్ళాలి. ఆ తర్వాత నేను తెలుసుకోగోరినవి, ఇప్పుడు తెలుసుకోవలసినటువంటి విషయాలని సందేహాలు సముద్రంలాగా ఉన్నాయి. ఆయన చేసేటటువంటి బోధ అనేటువంటి నౌక చేత ఈ సముద్రాన్ని దాటాలి అనుకున్నాడు. ఆయన అంటే ఎవరిక్కడ? గురువు అయినటువంటి దత్తుడు. ఈ విధంగా నిశ్చయించుకొని పరశురాముడు గంధమాదన పర్వతానికి వెళ్ళి దత్తాత్రేయ స్వామికి సాష్టాంగ నమస్కారం చేశాడు. 12 ఏళ్ళు గడిచింది. 12 ఏళ్ళు అమ్మ యొక్క ధ్యానంలో తపస్సులో ఉండి ఇప్పుడు వచ్చాడు. అప్పుడు గురువుగారు దత్తాత్రేయుడు పరశురాముణ్ణి దీవించి ఆదరంగా, వచ్చా లే, నిన్ను చూచి చాలా కాలమైంది, నువ్వు కుశలంగా ఉన్నావా? అప్పుడు పరశురాముడు కూర్చొని అంజలి ఘటించి కరుణాసింధువులైనటువంటి తమ యొక్క అనుగ్రహ విశేషం వల్ల, అనుగ్రహానికి పాత్రుడు కావటం వల్ల నా యొక్క కుశలానికి లోపం ఎట్లా కలుగుతుంది స్వామి అన్నాడు. ఇది గురువానుగ్రహం ఉన్నవాడికి సుఖంలో లోపం ఉండదు. ఇంతకాలం తమ పాదపద్మాల సన్నిధి నుండి దూరంగా ఉన్నాను అనేటువంటి చింత తప్ప నాకు ఏ కొరత లేదు. ఇప్పుడు తమ దర్శనం వల్ల ఆనందపూర్ణుండై ఉన్నాను. కానీ నా హృదయంలో చాలా కాలంగా అనేక సందేహాలు మెదులుతూ ఉన్నాయి. తమరు గనక అనుమతిస్తే అడుగుతాను.
అది విని దయానిధి అయినటువంటి దత్తాత్రేయుల వారు ప్రీతుడై, నాయన పరశురామ, నీ అనుమానాలు ఏవైనా సరే అడుగు, నీవు కోరినటువంటి విషయాలన్నీ కూడా చెబుతాను అన్నాడు. ఇంతకుముందు సమయం వచ్చినట్టు చెబుతాను అన్నాడు. ఇప్పుడు 12 ఏళ్ళు అమ్మవారి యొక్క ఆరాధన తపస్సు చేయటం వల్ల ఆయనకి అర్హత వచ్చింది అని ఈ జ్ఞానఖండం యొక్క మొదటి అధ్యాయాన్ని పూర్తి చేశారు. ఇప్పుడు దీనికి వ్యాఖ్యానం చూద్దాం. పరశురాముడు నిత్య నైమిత్తిక కర్మలని ప్రతిరోజు అనుష్ఠించిన తర్వాత త్రిపురాదేవిని ఉపాసించాడు 12 ఏళ్ళు. ఎవరు ఎంత గొప్ప ఉపాసన చేస్తున్నా కూడా సంధ్యావందనాది నిత్యకర్మలు ఉపేక్షించకూడదు. లోకంలో ఎవడు ఏ పని చేస్తున్నా మొట్టమొదట స్నానాదుల చేత దేహశుద్ధి ఏ విధంగా అయితే పొందుతాడో అదేవిధంగా సంధ్యావందనము, జపము మొదలైన వాటి వల్ల మానసికమైనటువంటి పరిశుద్ధతను పొందుతాడు. దేహ పారిశుధ్యం లేకపోయినా కూడా ఎంత మంచి భోజనం చేస్తున్నా కూడా ఆరోగ్యం ఎట్లాగైతే నిలబడదో అదేవిధంగా మనస్సు గనక పరిశుద్ధత లేకపోతే ఎంత గొప్ప ఉపాసన చేస్తున్నా, ఎంత గొప్ప తత్వ విచారం చేస్తున్నా మనస్సులో ఏకాగ్రత నిలబడదు. కాబట్టి ఉపాసనా పరులు ఎవరైనా స్నానము, సంధ్యావందనము, జపము అంటే నిత్య కర్మానుష్ఠానం వదిలిపెట్టకూడదు. ఇది మొదటి పాయింట్. పరశురాముడు ఇది వరకు గొప్ప తపస్సు చేశాడు. కానీ ఆ తపస్సుకి ఈ ఉపాసనకి భేదం ఉంది. పూర్వం తపస్సు చేసేటప్పుడు ఆయన దివ్యలోకాల కోసం ఆ దివ్యలోకాలలో లభించే సుఖాలు కోరుకున్నాడు. ఎప్పుడైతే రామచంద్ర ప్రభు ఆ దివ్యలోకాలన్నీ కొట్టిపారేశాడో ఇప్పుడు ఆయన చేసినటువంటి త్రిపురోపాసన నిష్కామమైంది, కోరికలు లేవు. అందువల్ల చిత్తం శుద్ధమైంది. ఆయనకి తనను గురించినటువంటి విచారం ఆరంభమైంది. ఉపాసనకి పూర్వం ఉన్నటువంటి పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. శ్రీరామచంద్రుడి చేత ఓడింపబడిన తర్వాత ఆయన కలిగింది దుఃఖం, నిర్వేదం. విషయ సుఖాలతో ఉన్నటువంటి అనుకూల్యం భంగపడినప్పుడు కానీ, ప్రతికూల విషయాలతో సంబంధం కలిగినప్పుడు కానీ కలిగేటటువంటి బాధే దుఃఖం. దేశ విప్లవం సంభవించినప్పుడు ఇల్లు, భార్య, పుత్రులు మొదలైన వాళ్లతో సంబంధాలు తెగిపోయి ప్రతికూలమైనటువంటి అడవులు, మృగాలు మొదలైన వాటితో సంబంధం కలిగినప్పుడు ఏర్పడేటువంటి వ్యధే దుఃఖం. నేను మహావీరుణ్ణి అనేటువంటి భావంతో సుఖిస్తూ ఉన్నటువంటి పరశురాముడికి ఆ భావంతో సంబంధం తెగిపోయి పరాజయం అనేటువంటి ప్రతికూల విషయంతో సంబంధం కలిగినప్పుడు ఒక దుఃఖం కలిగింది, నిర్వేదం కలిగింది. తన యొక్క క్షత్రియ వృత్తికి, తుది పరాజయానికి తన క్రోధమే కారణమని, ఆ క్రోధాన్ని జయించడం సులభం కాదని తోచినప్పుడు ఆయన కలిగింది నిర్వేదం. ఆ తరువాత పరశురాముడు సంవర్తుణ్ణి చూచినప్పుడు తాను పొందలేకపోయినటువంటి శాంతిని, మహాసుఖాన్ని పొందుతున్నాడని గ్రహించి ఎట్లయినా కూడా ఆ శాంతిని, సుఖాన్ని పొందాలని కృతనిశ్చయం పట్టుకున్నాడు. సంవర్తుడితో సమాగమం వల్ల కలిగిన తర్వాత లోక వ్యవహారం అంతా కూడా హేయమైనదని, కామక్రోధాదులచే కలుషితమైందని, ఇందులో అడుగడుగున భయమే కనిపిస్తోందని, దీని నుండి తప్పించుకొని అభయాన్ని పొందాలి అని గొప్ప తలంపుతో ఆయన దత్తాత్రేయుడి దగ్గరికి వెళ్ళాడు. ఇది కూడా నిర్వేదమే. త్రిపురోపాసన చేసిన తర్వాతనే దుఃఖానికి, నిర్వేదానికి భిన్నమైనటువంటి తత్వ జిజ్ఞాస కలిగింది ఆయనకి. అంటే లోకము యొక్క, ఈశ్వరుడి యొక్క, తన యొక్క యథార్థాన్ని తెలుసుకోవాలి అనేటువంటి తలంపు కలిగింది. అదే విచారోదయం. అందుకనే ఈ అధ్యాయానికి విచారోదయం అని పేరు పెట్టాడు.
ఆ విచారం కలిగిన తర్వాతనే దత్తాత్రేయ స్వామి పరశురాముల వారు అడిగినటువంటి ప్రశ్నలకన్నిటికీ సమాధానాలు చెప్పాడు. అప్పటి వరకు చెప్పకుండటానికి కారణం ఏంటి? ఆయనలో విచారం కలగకుండా ఉండటమే, అంతకంటే వేరే కారణం కాదు. ఇక రేపటి రోజు 2వ అధ్యాయం విచార మాహత్యాన్ని అనుసంధానం చేసుకుందాం. అప్పటి వరకు స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.